హలో అండి, నేను నెట్ న్యూస్ తెలుగు మీ భానుప్రకాష్. ఇప్పుడు మనం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరగంటి నాగరాజు గారితో మనం ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాం. అదేంటంటే వైద్య కళాశాలలో జరుగుతున్నటువంటి ప్రాక్టికల్స్ విషయంలో విద్యార్థులకు జరుగుతున్నటువంటి అక్రమాల గురించి తన మాటల్లో ఏదో చెప్పడానికి మనల్ని పిలుపునిచ్చారు. మనం వచ్చాం. దాని మీద ఆయన చెప్పే విషయాల గురించి ఆయన అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఓకే అండి, నాగరాజు గారు, ఇప్పుడు వైద్య కళాశాలలో జరుగుతున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏదో వాళ్ళకి ప్రాక్టికల్స్ విషయంలో ఏదో అక్రమాలు జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసింది. దాని మీద మీ అభిప్రాయం, దాని గురించి మీ మాటలు చెప్పండి. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు పేరు మీదుగా పెట్టినటువంటి యూనివర్సిటీ ఒక గొప్ప ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి యూనివర్సిటీని పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రొఫెసర్లు పనిచేసేటటువంటి వాళ్ళు ఇవాళ విచ్చలవిడిగా విద్యార్థుల దగ్గర నుంచి ప్రైవేటు సంస్థలను అండగా పెట్టుకొని ఇవాళ హెల్త్ యూనివర్సిటీ అనుబంధంగా పుట్టగొడుగుల్లాగా అనేక ప్రైవేట్ కళాశాలలు, వైద్య కళాశాలలు ఏర్పాటు కావడం జరిగింది. ఆ ఏర్పాటైనటువంటి కళాశాలల్లో ఇవాళ ప్రాక్టికల్స్ పేరిట ఒక్కొక్క విద్యార్థి దగ్గర 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు వసూళ్లు చేసి వారిని అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ సామాన్యుడు ఒక వైద్య కళాశాలలో డిగ్రీ చదువుకున్న విద్యార్థుల దగ్గర ఒక్కొక్క విద్యార్థి దగ్గర 10 నుంచి 15,000 రూపాయలను ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు మీరు? అసలు పరిపాలన ఇంత బస్టు పట్టిపోతూ ఉన్నది కదా. విద్యా వ్యవస్థను మొత్తం కూడా వ్యాపారంగా చేస్తూ ఉన్నారు. విద్యను వ్యాపారంగా చేసుకొని ఇవాళ మీ ఆటలు కొనసాగిస్తూ ఉన్నారు. బిడ్డ, మీ యొక్క వైఖరి మార్చుకోండి. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన విద్యార్థులను కొట్లాడి తెచ్చుకున్నాం. మా విద్యార్థి అమరవీరుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం కదా. మా విద్యార్థులందరూ కూడా ఏకమై ప్రభుత్వాన్ని మార్చాలి, ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఓట్లేస్తేనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. అది మరిచినటువంటి ముఖ్యమంత్రి మీ వైఖరి మార్చుకోవాలి. ఇకనైనా కూడా విద్యార్థుల దగ్గర ఏ ఒక్కడు కూడా లక్షల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేస్తే బిడ్డ ఊరుకునే ప్రసక్తి లేదు. ఇదే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనుకాడే సమస్య లేదు. బరాబరు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య కళాశాలలో మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. యజమానులారా, మీరు ఇదే విధంగా మొండి వైఖరితో ముందుకు పోతే మాత్రం ఊరుకునేది లేదు. ఇవాళ సామాన్యుడు ఎంబీబీఎస్ చదువుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎంబీబీఎస్ సీట్లలో, నీట్లలో ర్యాంకుల కోసం ఇవాళ ప్రాక్టికల్సే ప్రధానం. ఇవాళ ప్రాక్టికల్స్లలో 90 నుంచి 95 మార్కులు వేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వలలో వేసుకొని వాళ్ళని అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి వారి దగ్గర లక్షల రూపాయలు దన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గుమాల చర్య ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇవాళ తల్లిదండ్రులు ఎండనక వాననక కష్టపడి రూపాయి కూడబెట్టి విద్యార్థుల, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చదివిస్తూ ఉంటే దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి విద్యను వ్యాపారంగా నమ్ముకున్నటువంటి ప్రైవేట్ యజమానులారా, మీరు చేసేది, మీకు పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు? మీ సంపాదన ఏం చేసుకుంటారు? బతుకు శాశ్వతం కాదు, డబ్బు సంపద శాశ్వతం కాదు. విలువలతో బతకండి, విలువలను కాపాడండి, విద్యార్థులకు న్యాయం చేయండి అని మేము ప్రధానంగా కోరుతున్నాం. రాజకీయ నాయకులారా, ఇంకా కూడా మీరు మేల్కోకుండా మొద్దు నిద్రలో ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. అధికారులారా, ఏం చేస్తూ ఉన్నారు? వైద్య పరీక్షలలో ఇవాళ గింత అవినీతి అక్రమాలు జరుగుతుంటే వైస్ ఛాన్సలర్ గారు ఏం చేస్తూ ఉన్నారు పరిపాలన అని అడుగుతూ ఉన్నా. వెంటనే కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు ఏ కళాశాలలు అయితే విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారో దానిపైన ఒక కమిటీ వేసి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టి ఆ కాలేజీలు ఏవైతున్నాయో వాటిని వెంటనే మూసివేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చారు సమస్యలు. ఇట్లా వసూలు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మానసికంగా ఒత్తిడి గురి చేసి మా దగ్గర డబ్బులు తీసుకురండి, డబ్బులు కడితేనే తప్ప మీరు పాస్ చేస్తాం, లేకుంటే ఫెయిల్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారని విద్యార్థులు అనేక రకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా ఈ ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ఎక్కడ ప్రజాపాలన జరుగుతున్నది? విద్యార్థులని ఉక్కుపాదంతో విద్యకు దూరం చేయాలనే ప్రయత్నం చేస్తుడు. ఇది ప్రజాపాలన?
అని అడుగుతా ఉన్నా. వెంటనే ఈ వైఖరి మార్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టి ఇలాంటి కళాశాలను మూసివేయాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ విద్యార్థి సంఘం పక్షాన పెద్ద ఎత్తున భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. నా పేరు ఆరగ నారాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. ఓకే అండి, ఇప్పుడు పిల్లలకి అంటే ఉన్నతమైన చదువులు చదివించాలనేటువంటి తల్లిదండ్రుల యొక్క కోరిక సంభవమే. కానీ ఇక్కడ మీరన్నట్టుగా ప్రాక్టికల్ విషయంలో 1,00,000 2 లక్షలు అనేటువంటి అమౌంట్ను వాళ్ళు డిమాండ్ చేసి ఎక్కువ మార్కులు ఇస్తామంటే జీనియస్ స్టూడెంట్స్ లాస్ అవుతుంటారు, మరి డబ్బులు పెట్టిన వాళ్ళేమో పైకి వస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు వాస్తవానికి. దీన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇదైతే దీని ప్రభుత్వం అనేది దీనిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మీరు వెలువిస్తున్నారు. ఇది వాస్తవంగా కూడా ఇది వెలుగులోకి వచ్చినటువంటి విషయం. దీని మీద మరి పిల్లలు నష్టపోతారు కాబట్టి ఇంకొక 2 విషయాలు దాని మీద మీరు ఇంకొక మీ స్పందన. ఇంకోటి ఏంటంటే వైద్య కళాశాల అంటేనే ఇవాళ భగవంతుని తర్వాత భగవంతునిగా నమ్మేటటువంటి ఒక గొప్ప వృత్తి ఇవాళ డాక్టర్ వృత్తి. ఎంబీబీఎస్ చేసేటటువంటి వ్యక్తి పరిపూర్ణంగా ఒక వైద్యం చేయాలంటే ఒక కార్డియాలజిస్ట్ కావాలన్నా, ఒక గైనకాలజిస్ట్ కావాలన్నా, ఇవాళ చూసుకున్నా కూడా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు ప్రతి ఒక్క అవయవానికి ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టరు దాని గురించి పరిపూర్ణంగా పరిశోధన చేసినప్పుడే, దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడే, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడే దానికి మంది ఇవ్వగలుగుతాడు. అలా కాకుండా ఇవాళ తప్పుడుతోని ఇవాళ లక్షల రూపాయలు వేచించి ప్రాక్టికల్లో పాస్ అయ్యి ఇవాళ ఎంబీబీఎస్ సీట్లు కొట్టి నీట్లలో అత్యధికంగా మార్కులు తెచ్చుకొని ర్యాంకులు తెచ్చుకొని ఇవాళ ప్రాక్టికల్లో 90 నుంచి 95 మార్కులు తెచ్చుకుంటే అవి దేనికని? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను చంపడానికా? ఇవాళ రోజుకొక్కడుగా ఇవాళ వందలాది మంది చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని వైద్య వృత్తిలో చేరి దొంగ నాటకాలు వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేది లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్య సమస్య, ప్రజలకు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇవాళ మెడికల్ రంగంలో కూడా విచ్చలవిడి దందా నడుస్తుంది. ఇవాళ వైట్ చొక్కా వేసుకొని డాక్టర్ల మన స్టెతస్కోప్ వేసుకొని విచ్చలవిడి దందా నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. 7 రూపాయలు ఉన్నటువంటి మెడిసిన్ తీసుకుపోయి 250 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి మెడికల్ షాపులల్లో. ఇవాళ హాస్పిటళ్లలో అత్యధికంగా ధరలు వేచించి ఎంఆర్ఐ స్కానింగ్ల మీద ఇవాళ స్కానింగ్ల పేరిట, బ్లడ్ టెస్టుల పేరిట, మెడిసిన్ పేరిట, డాక్టర్ల ఫీజు పేరిట సామాన్య ప్రజలు ఊళ్ళల్లో ఉన్నటువంటి వారికి ఏం తెలియనటువంటి ప్రజలను ఇవాళ పట్టి పీడిస్తున్నటువంటి వైనం, ఒక మహమ్మారిలాగా పీడిస్తున్నటువంటి వైనం ఈ డాక్టర్ల వ్యవస్థ కనపడుతూ ఉంది. ఈ డాక్టర్లకు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారిపైన ఎవరైతే అత్యధికంగా బిల్లులు వేస్తూ ఉన్నారో, ఎవరైతే అత్యధిక సంపన్నులుగా కావాలని చెప్పి వారు కూడా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ నాయకులు కావాలని చెప్పి పేద ప్రజల దగ్గర, అమాయకమైనటువంటి ప్రజల దగ్గర లక్షల రూపాయలు దన్నుకుంటా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ డాక్టర్ వ్యవస్థ పైన, ఈ హాస్పిటళ్ల పైన కూడా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను తయారు చేసి ఈ యొక్క ఫీజుల నియంత్రణ తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. నా పేరు ఆరగ నారాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. ఓకే, ధన్యవాదాలండి.